చాలామందికి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ గురించి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు. పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, డేట్స్ ఎప్పుడు, ఎక్కడ పెడుతున్నారు, రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది, ఎప్పుడు రావాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, అవసరమైన థింగ్స్ ఏంటి అని. సో వాటన్నింటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు సెప్టెంబర్లో జరిగే కాంపిటీషన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీకు ఏమేమి అవసరము, ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, వెయిట్ కేటగిరీస్ ఏంటి, వాటన్నింటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడతాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరెవరైతే ఫస్ట్ టైం వచ్చి నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఒకసారి మన ప్రొఫైల్లో కానీ మన ఛానల్లో కానీ ఉన్న వీడియోస్ అయితే చెక్ చేయండి. అందులో మీకు ఏ ఒక్క వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే, మీకు ఫ్యూచర్లో నేను మీ ఫిట్నెస్ జర్నీలో హెల్ప్ అవుతాను అనిపించినా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ కొట్టేసి వీడియోని అయితే చూడడం స్టార్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గురుజా. ఎలా ఉన్నారు అందరూ? ఒకవేళ ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి మనకి ఈ సెప్టెంబర్లో ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ అయితే ఉన్నాయి. అది సబ్ జూనియర్ కేటగిరీ, జూనియర్ కేటగిరీ, సీనియర్ కేటగిరీ ముగ్గురికి కూడా పెడుతున్నారు. ఎందుకంటే మొన్న మార్చ్లో నేను సెలక్షన్ ట్రయల్స్కి వెళ్ళాను ఏపీ స్టేట్లో. సో అప్పుడే పెట్టాలి కాంపిటీషన్స్ చెప్పాలంటే, బట్ ఏంటంటే కొంచెం టైం షెడ్యూల్ సరిపోలేక ఛాంపియన్షిప్ పెట్టకుండా ఓన్లీ సెలక్షన్ ట్రయల్స్ చేసేసి నేషనల్స్లో ఆడించారనమాట. జూనియర్స్కి అలానే అయ్యింది, సీనియర్స్కి కూడా అలానే అయింది. సో అందుకని ఈసారి మన 2024లో ఏపీ స్టేట్లో అయితే పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది పెట్టలేదు. సో అందుకని సెప్టెంబర్లో అయితే పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పెట్టడానికి ఫెడరేషన్ అయితే రెడీ అవుతుంది. సో ఇది ఈ కాంపిటీషన్ వచ్చేసరికి మెయిన్గా ఏంటంటే జూనియర్ కేటగిరీ అవుతుంది, సబ్ జూనియర్ కేటగిరీ, సీనియర్ కేటగిరీ మూడిటికి అవుతుంది. నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి, లైక్ సబ్ జూనియర్లో ఎవరు ఆడాలి, జూనియర్లో ఎవరు ఆడాలి, నా డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉంది, నేను ఏ కేటగిరీలోకి వస్తానని చాలా డౌట్ ఉంది. సో నేను క్లియర్గా చెప్తున్నాను, వినండి. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, బట్ మీకు అర్థం కాలేదనుకుంటా. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి సబ్ జూనియర్ కేటగిరీ అంటే మీ ఏజ్ 18 బిలో ఉన్నా, 18 ఉన్నా సరే మీరు సబ్ జూనియర్ కేటగిరీలో ఆడొచ్చు. అదే మీ ఏజ్ 18 అబోవ్ అంటే 18 ఇయర్స్ 6 మంత్స్, 18 ఇయర్స్ 9 మంత్స్ అలా కూడా చాలామంది ఉంటారు కదా. సో దాని అర్థం 19 ఇయర్స్ అనుకోండి. 19 ఇయర్స్ టు 23 ఇయర్స్ ఈ లోపల ఉండే వాళ్ళందరూ కూడా జూనియర్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తారనమాట. సీనియర్స్ వచ్చేసరికి మీరు 23 అబోవ్ ఉన్నారు అంటే మాత్రం మీరు అందరూ కూడా సీనియర్ కేటగిరీలోకి వస్తారు. తర్వాత మాస్టర్ 1, మాస్టర్ 2 ఉంటుంది, అది వేరే విషయం, అది అబోవ్ 40 ఉంటుంది. సో అది ఇప్పుడు మన అంత ఏజ్ ఉండే వాళ్ళు ఎవరు నా వీడియోస్ చూడరు కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో మెయిన్ థింగ్ ఏంటి, సబ్ జూనియరు, జూనియరు, సీనియరు ఈ 3 కేటగిరీస్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే సెప్టెంబర్లో మనకి అమలాపురంలో కాంపిటీషన్స్ అయితే ఉన్నాయి. కోనసీమ డిస్ట్రిక్ట్ అమలాపురంలో అయితే మనకి కాంపిటీషన్స్ ఉన్నాయి. ఈ కాంపిటీషన్ కోసం చాలామంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అవ్వాలా, ఎక్కడ రిజిస్టర్ అవ్వాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ అడుగుతున్నారు. బట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అంటూ ఏమి ఉండవు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి ఎప్పుడు కూడా. సో ఫ్యూచర్లో అవ్వచ్చు కానీ ప్రెజెంట్గా అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అంటూ ఏమి ఉండవు. సో ఎప్పుడైతే కాంపిటీషన్ డేట్స్ అఫీషియల్గా అనౌన్స్ అవుతాయో, సో ప్రెజెంట్ ఏంటంటే సెప్టెంబర్లో కాంపిటీషన్ అవుతుంది అన్న సంగతి ఫెడరేషన్ వాళ్ళు కొందరిని అడిగితే వాళ్ళు చెప్పారు. అలానే కొందరు సీనియర్ అథ్లెట్స్ని అడిగితే వాళ్ళు కూడా సెప్టెంబర్లో ఖచ్చితంగా అవుతుంది, డేట్స్ అయితే ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదన్న విషయం నాతో చెప్పారు. సో అందుకని నేను మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో దట్ ప్రెజెంట్ అయితే మనకి జూలై మంత్ స్టార్ట్ అయింది కదా, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ అంటే ఓవరాల్గా మీరు చూసుకుంటే మీకు ఒక 60 to 70 డేస్ అంటే 75 డేస్ అనుకోండి. 75 డేస్ మీ చేతిలో ఉన్నాయి గట్టిగా ట్రైన్ చేయడానికి, ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి, ఇఫ్ ఇన్ కేస్ విన్ అయ్యే ఛాన్స్ ఉంటే విన్ అవ్వడానికి. సో ఈ 75 డేస్ మీరు హార్డ్గా ట్రైన్ చేయాలి, కాంపిటీషన్లో విన్ అవ్వాలి అనే ఒక మోటివేషన్తో మీరు ట్రైన్ అవుతారని నేను మీకు ముందే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా సెప్టెంబర్ మంత్లో ఛాంపియన్షిప్ అయితే పెడతారు, బట్ డేట్స్ అనేది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. బట్ కొందరు చెప్పేది ఏంటి అంటే సెప్టెంబర్ 14న కాంపిటీషన్స్ స్టార్ట్ అవుతాయి అని. ఎప్పుడైతే అఫీషియల్గా డేట్ అనౌన్స్ చేస్తారో నేను మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సంగతి గురించి మాట్లాడుకుంటే రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి ఎప్పుడైతే అఫీషియల్గా డేట్స్ అనౌన్స్ చేస్తారో ఆ పర్టికులర్ డేట్లోనే మనం డైరెక్ట్గా కాంపిటీషన్ వెన్యూ దగ్గరికి వెళ్ళి అక్కడే మనం రిజిస్టర్ అవ్వచ్చు. లైక్ మన ఆధార్ కార్డు ఇచ్చేసి మనం ఏపీ స్టేట్ పర్సన్ అని చెప్పి చూపించుకొని మన నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తాము, అలానే బాడీ వెయిట్ చెక్ చేసి ఏ వెయిట్ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేయాలనేది కూడా క్లియర్గా చెప్తారనమాట. సో దానికి ఎంట్రీ ఫీజు వచ్చేసరికి చాలామందికి ఒక డౌట్ ఉంది, ఎంట్రీ ఫీజు ఎక్కువ ఉంటుందేమో అని. ఎంట్రీ ఫీజు అనేది 500 to 600 లేదా 400 కానీ అలా ఉంటుందన్నమాట. ఇయర్ టు ఇయర్ వ్యారీ అవుతుంటుంది, ఖచ్చితంగా ఇంతే ఉంటుంది అని చెప్పలేను. నేను మొన్న నేషనల్ సెలక్షన్ ట్రయల్స్కి వెళ్ళేటప్పుడు అప్పుడైతే నాకు 350 రూపీస్ ఏమో తీసుకున్నారు ఎంట్రీ ఫీజు ఆ రోజు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి. సో మేబీ ఇప్పుడు ఛాంపియన్షిప్ కాబట్టి మనకి అక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి.
నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేను ఫుడ్ తినలేదు, కానీ మ్యాక్సిమం ఫుడ్ అక్కడ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను అన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడే మీకు ఇవ్వలేను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఎంట్రీ ఫీజ్ 400 నుంచి 600 ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వెయిట్ కేటగిరీస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే మీకు క్లారిటీగా వస్తుంది పవర్ లిఫ్టింగ్లో కెరియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఓన్లీ మెడల్స్ ఇస్తారు, సర్టిఫికేట్స్ ఇస్తారు తప్ప ప్రైజ్ మనీ ఏముండదు. మీ ఓన్గా మీరు మనీ ఖర్చు పెట్టి వెళ్ళి మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. సో అందరం జిమ్కి వెళ్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, హెవీగా లిఫ్ట్ చేస్తాం. ఎందుకు అలా కామ్గా ఉండడం, ఒక ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకొని పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే మీ క్రెడిబిలిటీ ఏంటనేది మీకే తెలుస్తుంది. సో అలానే నేను స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో 2022లో. ఇప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేదాకా వచ్చాను. సో మీరు కూడా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క ఛాన్స్ని వినియోగించుకోవడానికి ట్రై చేయండి. సో అందుకే ఎవరెవరైతే ఫస్ట్ టైం పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ సెప్టెంబర్లో వస్తున్నారో వాళ్ళందరూ నాకు కింద కమెంట్ చేసి చెప్పండి ఎంతమంది వస్తున్నారు అనేది, నాకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఈ 75 డేస్లో మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తా. లైక్ మీకు అవసరమైన థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ థింగ్ మీరు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే, మీరు ఇప్పుడు ఏదైతే సెప్టెంబర్లో జరిగే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ పర్సన్ అయి ఉండాలి. లైక్ మీ ఆధార్ కార్డ్ మీద ఆంధ్రప్రదేశ్ మీ అడ్రస్ అంతా ఉంటుంది కదా. సో తెలంగాణ వాళ్ళు చాలామంది అడుగుతున్నారనమాట. తెలంగాణ వాళ్ళకి తెలంగాణ స్టేట్లో సెపరేట్గా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అంతా ఉంటుందన్నమాట. మీ స్టేట్ని రిప్రజెంట్ చేస్తా మీరు పార్టిసిపేట్ చేయాలి, మా స్టేట్ని రిప్రజెంట్ చేస్తా మేము పార్టిసిపేట్ చేస్తాం. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్గా. చాలామంది తెలంగాణ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఎప్పుడైనా సరే ప్రిఫరెన్స్ అనేది ఏ స్టేట్కి ఆ స్టేటే ఉంటుందనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే నేను మీ స్టేట్లో పార్టిసిపేట్ చేయండి, మీ స్టేట్లో కాంపిటీషన్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో అప్పుడు పార్టిసిపేట్ చేయండి అని. నాకు ఇఫ్ ఇన్ కేస్ తెలంగాణ స్టేట్లో ఎప్పుడైతే కాంపిటీషన్ గురించి నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీకు అది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సినవి ఏమైనా థింగ్స్ ఉన్నాయి అంటే, చాలామంది బెల్ట్ ఉండాలా, రిస్ట్ ర్యాప్స్ ఉండాలా, నీ స్లీవ్స్ ఉండాలని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మీ యాక్సెసరీస్. మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, మీరు వాడాలి అనుకుంటే వాడండి, కానీ ఖచ్చితంగా ఉండాల్సిందైతే సింగ్లెట్ అనేది ఉండాలి. నేను మీకు ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి, నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడుది. సో మీరు ఖచ్చితంగా సింగ్లెట్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. అండ్ షూ అనేది మ్యాండేటరీ. ఏ షూ వాడతారు, మీకు ఏ షూ కంఫర్టబుల్గా ఉంటుందనేది మీ ఇష్టం, మీ అవకాశాన్ని బట్టి మీరు యూస్ చేయండి. నీ స్లీవ్స్ కానీ, రిస్ట్ ర్యాప్స్ కానీ, బెల్ట్ కానీ అవేవి కూడా, అవన్నీ కూడా మీ ఇంట్రెస్ట్, మీ సపోర్ట్ అనమాట, మీ గేర్ అదంతా. సో మీకు అవసరం అనిపిస్తే మీరు కొనుక్కొని వాడండి, అవసరం లేదు నార్మల్గా వచ్చి పార్టిసిపేట్ చేద్దామన్నా పార్టిసిపేట్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ లైక్ డేట్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఏ డేట్లో ఏ కేటగిరీకి, ఏ డేట్లో జూనియర్స్కి అవుతుంది, ఏ డేట్లో సీనియర్స్కి అవుతుంది అనేది కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు చెప్తాను అనమాట డీటెయిల్గా. ఎందుకంటే ఒకే రోజు అందరికీ అవ్వదు, ఒక 4 to 5 డేస్ అయితే కాంపిటీషన్ నడుస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకి ఉంటుంది, అబ్బాయిలకి ఉంటుంది, జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ ఎంతమంది ఉంటారు, డిఫరెంట్ వెయిట్ కేటగిరీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ కంపీట్ చేయడానికి ఒక 4 డేస్ 5 డేస్ టైం అయితే పడుతుంది. మార్నింగ్, మధ్యాహ్నము, ఈవినింగ్, కుదిరితే నైటు, మొత్తం అలా కాంపిటీషన్స్ అవుతూనే ఉంటాయి అన్నమాట. పక్కపక్కనే ఎలా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఏ కేటగిరీ ఎక్కడ అవుతుంది, ఎవరిది ఎప్పుడు అవుతుంది అనేది మనం అక్కడికి వెళ్ళి చూసి అబ్జర్వ్ చేస్తే మన కేటగిరీ వచ్చినప్పుడు మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. ఎవరెవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. నా వీడియోస్ చూసి ఎవరైతే కాంపిటీషన్ దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ అలానే మనందరం కలుద్దాం, మనందరం కలిసి ఇంకా పవర్ లిఫ్టింగ్లో ఇంకా గ్రో అవుదాం. అండ్ నా టార్గెట్ వచ్చేసరికి ఖచ్చితంగా 66 kg కేటగిరీలో విన్ అవ్వాలనేది నేను మైండ్లో పెట్టుకున్నా. నేను మొన్న నేషనల్స్లో చేసినప్పుడు 477.5 kilos లిఫ్ట్ చేశాను అనమాట, స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్ కలిపి. అండ్ చాలామందికి ఇది ఒక డౌట్ వద్ది, ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఓన్లీ బెంచ్ ప్రెస్ చేస్తే సరిపోతుందా, ఓన్లీ డెడ్ లిఫ్ట్ చేస్తే సరిపోతుందా, లేకపోతే ఒకవేళ నేను పార్టిసిపేట్ చేస్తే ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలి అనేది అయితే అడుగుతున్నారు. ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలి అనేది పక్కన పెట్టేయండి, అది మీ క్యాపబిలిటీ. మీరు ఎంత లిఫ్ట్ చేయగలరో అంతే లిఫ్ట్ చేయండి, మీ 100% మీరు ఇవ్వండి. అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం స్క్వాట్స్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ ఈ 3 కూడా మీరు పర్ఫామ్ చేయాల్సిందే. అండ్ ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా ఫస్ట్ స్క్వాట్స్ అవుతాయి, తర్వాత బెంచ్ ప్రెస్, తర్వాత డెడ్ లిఫ్ట్. ఈ 3 కూడా మీరు పార్టిసిపేట్ చేస్తే
3 కలిపి కౌంట్ చేసి ఓవరాల్ ఛాంపియన్షిప్లో మీకు విన్నర్ అనేది అనౌన్స్ చేస్తారు. లైక్ స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్ కలిపి మీకు అనౌన్స్ చేస్తారనమాట విన్నర్ టోటల్ లెక్కేసి. సో అందుకని ఓన్లీ బెంచ్ ప్రెస్లో పార్టిసిపేట్ చేస్తాం లేదా ఓన్లీ డెడ్ లిఫ్ట్ మాత్రమే లిఫ్ట్ చేస్తాం అనుకునే వాళ్ళైతే అయిపోండి, మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్. 3 మేము బాగానే పర్ఫామ్ చేస్తాము అనుకుంటే మీరు అందరూ రండి, పార్టిసిపేట్ చేయండి. విన్ అవ్వకపోవడం తర్వాత విషయం. పార్టిసిపేట్ చేయడం అనేది మన 100% ఇచ్చి ట్రై చేద్దాం, ఏమవుతుంది అనేది తర్వాత విషయం. అండ్ చాలామంది ఈసారి వస్తారని నేను కోరుకుంటున్నా. ఈ ఛాంపియన్షిప్కి అమలాపురంలో అవుతుంది. డేట్స్ కన్ఫర్మ్ చేయలేదు. September 14th అనేది కూడా చెప్పారు. అది కూడా ఇంకా కన్ఫర్మ్ కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అఫీషియల్గా అనౌన్స్ చేస్తే నేను మీకు అది అప్డేట్ చేస్తానన్నమాట. సో ఈ 75 డేస్లో ఇంకా మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే నేను అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఫుల్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. వీడియోస్ తీయాలి, వీడియోస్ ఎడిట్ చేయాలి, ఇవన్నీ మైండ్లో పెట్టుకోకుండా నా కంప్లీట్ ఫోకస్ అంతా నేను గేమ్ మీద పెట్టేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ మంది ఉన్నారు పార్టిసిపేట్ చేసేవాళ్ళు, నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఎవరెవరు రావాలనుకుంటున్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, మీరు కనుక కమెంట్ చేసి మీరు నాకు చెప్తే ఎక్కువ మంది ఉన్నారు అనిపిస్తే నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి. కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా ఉంది మీకు ప్రొవైడ్ చేయడానికి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రజెంట్ అందరూ బాడీ బిల్డింగ్ మీద హైప్ అయిపోయి ఉన్నారు. పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ అనేది ఒకటి ఉందన్న సంగతి కూడా చాలామందికి ఇంకా తెలీదు. సో అందరికీ తెలిసేలా చేయడమే నా బాధ్యత. ఖచ్చితంగా పవర్ లిఫ్టింగ్ ఇంకా పైకి తీసుకెళ్దాం, మనందరం కలిసి గ్రో అవుదాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మ్యాక్సిమం మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేశాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్లో అడగండి. కేటగిరీస్ గురించి నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను, అది చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఉంటా మరి, బాయ్.